మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి కారణంగా ఇలా జరగబోతుంది. ఏ విధమైన పరిస్థితులను వీరు కల్పించబోతున్నారో, ఈ యొక్క రాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో, శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే సహాయం చేయడానికి ముందుంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. బంధుమిత్రులతో పేరు మర్యాదలు, గౌరవం, ప్రతిష్టలు పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి ప్రేమ వివాహం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఉన్నతమైన చదువులు చదవాలని ఆశపడినా కూడా కుటుంబ బంధాలు, బాధ్యతల కారణంగా చిన్నతనం నుంచి వీరు ఎదుర్కొంటున్న కష్టసుఖాల కారణంగా వీరైతే కొంత మధ్యలో ఆగిపోయారనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో పట్టుదలతో ఏదైనా సాధించాలని అనుకునేటటువంటి వారిలో ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి దూరపు బంధువులన్నా అలాగే స్నేహితులన్నా కూడా చిన్న చూపు చూడడం కానీ, వారిని విమర్శించడం కానీ అస్సలు జరగదు. వీరు నా అనుకున్నారంటే వీరి మనసులో స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వీరైతే కనుక చర్చకు దారి తీస్తారు. వీరికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వారితో అయితే వీరు మాట్లాడవలసి వస్తుంది. అది ఫోన్ ద్వారా గాని, కుటుంబంలో గాని, కుటుంబంలోని వ్యక్తుల ద్వారా గాని ఒక చర్చ అయితే లేవనెత్తబడుతుంది. దీని కారణంగా వీరైతే కనుక చిన్నపాటి అలజడికి గురవుతారు. మాట పెరిగి వీరి మధ్య సంభాషణ అధికమవుతుంది. దానికి సంబంధించి చివరాఖరికి కనుక చూసుకున్నట్లయితే వీరి నిర్ణయమే తుది ఫలితంగా మాట్లాడతారు. ఎందుకంటే కనుక వీరికి పట్టుదల, మొండి ధైర్యం ఎక్కువ. ఎదుటివారు చెప్పిన మాటలు మంచి చెడు తీసుకొని వీరు సొంత నిర్ణయాలను తీసుకుంటారు. ఎదుటివారు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆఖరికి వీరి నిర్ణయమే ఫైనల్గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక మంచి చెడులను అంచనా వేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అది సహోదరి కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి కావచ్చు, తల్లి కావచ్చు, అత్తయ్య వారు కావచ్చు. ఇలా వీరైతే కనుక ఇద్దరు ఆడవారు, అలాగే అన్నతమ్ములు గాని, రక్త సంబంధికులు గాని, స్నేహితులు గాని, బంధుమిత్రులు గాని, ఒక మగవారు వీరికైతే కనుక మాటల తీరు ద్వారా వీరు కొన్ని సందర్భాల్లో అటువంటి వారితో మాట్లాడవలసిన పరిస్థితులు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. ముఖ్యమైన జీవితానికి సంబంధించిన విషయం పట్ల వీరైతే చర్చిస్తారు. వారి నిర్ణయాలను కూడా వీరు గౌరవిస్తారు. ఎందుకంటే వీరికి ఎదుటి వారి పట్ల ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి. తూలనాడడం గాని, తక్కువగా చూడడం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరనే చెప్పుకోవాలి. ఇక కుల వృత్తులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అలాగే చిల్లర వ్యాపారాలు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కొంత సమయం వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివాహ విషయంలో చిన్నపాటి నిర్ణయాలు, మార్పులు జరుగుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు చిన్నపాటి నిరాశ గురవుతారు. అలాగే ఒత్తిడిని, మిశ్రమమైన ఫలితాలను ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి. శివారాధన కలిసి వస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.